గల్లీ టు ఢిల్లీ కాంగ్రెస్ లో జూబ్లీ హిల్స్ టికెట్ లొల్లి. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ టికెట్ కోసం కాంగ్రెస్ లో లాబియింగ్ పెరిగిపోయింది. జూబ్లీ హిల్స్ సీటు కోసం కాంగ్రెస్ లో పోటీ నెలకొంది. దానికి సంబంధించిన వార్త మీరు చూస్తున్నారు. కొందరు మంత్రులు సీఎం స్థాయిలో లాబియింగ్ చేస్తుంటే మరికొందరు ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. అజారుద్దీన్ అయితే ఏకంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీనే కలవటం టాక్ ఆఫ్ ద గాంధీ భవన్ గా మారింది. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉప ఎన్నికలో గెలిచేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది హస్తం పార్టీ. ఇప్పటికే 3 మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా నియమించింది అధిష్టానం. పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్లను ఇన్ఛార్జీలుగా ప్రకటించారు. కార్పొరేషన్ చైర్మన్లకు కూడా డివిజన్ల వారీగా ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు. ఒక ఉప ఎన్నిక గెలుపు కోసం కాంగ్రెస్ ఇంతమందిని మోహరించడంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జూబ్లీ హిల్స్ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు నేతలు. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ మళ్లీ తనకే టికెట్ ఇవ్వాలని ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్లిన అజారుద్దీన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిశారు. మైనార్టీ కోటాలో టికెట్ కేటాయించాలని వారికి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. గతంలో జూబ్లీ హిల్స్ టికెట్ తనకే ఇస్తారంటూ కామెంట్ చేసిన అజారుద్దీన్ పై రాష్ట్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిష్టం వచ్చినట్టుగా వారు టికెట్ తమకే అని ప్రకటించుకోవద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారు అజారుద్దీన్. జూబ్లీ హిల్స్ టికెట్ ఆశిస్తున్న అంజన్ కుమార్ యాదవ్ సైతం ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలిశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తను విచారణ ఎదుర్కొన్నానని, తనకు టికెట్ కేటాయించాలని కోరినట్టు సమాచారం. మైనార్టీ కోటాలో టికెట్ ఇవ్వదలుచుకుంటే తనకే ఇవ్వాలంటున్నారు ఫిరోజ్ ఖాన్. మరోవైపు నవీన్ యాదవ్ సైతం టికెట్ కోసం సీఎం రేవంత్ దగ్గర లాబియింగ్ చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో గెలిచిన వారికి మంత్రి పదవి కూడా దక్కుతుందన్న ప్రచారం జరుగుతుండటంతో టికెట్ కోసం మరికొంతమంది కూడా ఆశిస్తున్నారు. అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుంది అన్నది సస్పెన్స్ గా మారింది.